హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను టమాటా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్లో పల్లీలను బాగా వేయించుకోవాలన్నమాట. కొంచెం పల్లీలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పల్లీలు ఫాస్ట్గా మాడిపోయే అవకాశం ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో మనకి కొంచెం ఎర్రగా కాగేలాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న పల్లీలను ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ పల్లీలన్నిటిని బౌల్లో తీసుకొని పెట్టుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసి అదే ప్యాన్లో మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం నాకు సరిపోను ఒక గరిట వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంత ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత దానిలో కొంతంత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసి దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు వేయించుకొని కొంచెం ఎర్రగా కాగేలాగా పచ్చిమిర్చిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి వేగడానికి ఎటు కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోగా మనకు ఎంతైతే క్వాంటిటీ పుదీనా కావాలో అంత పుదీనా తీసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. నేనైతే ఒక 3-4 కట్టలు పుదీనా తీసుకున్నాను. ఈ లీఫ్ అంతా కూడా వాటర్లో మంచిగా వాష్ చేసి సైడ్కి రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని దీన్నంతా కూడా సైడ్కి పెట్టుకోవాలి. ఎటు మనం ఇందాక తీసుకొని పెట్టుకున్న పుదీనా ఏదైతే ఉందో వాష్ చేసి దాన్ని సైడ్కి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఆ పుదీనాను కూడా తీసుకొని సేమ్ ప్యాన్లో మొత్తం పుదీనా అంతా ఒకటేసారి వేసేసి దాన్ని కూడా కొద్దిసేపు కాగనివ్వాలన్నమాట. ఇప్పుడు చూడ్డానికి ప్యాన్కి నిండుగా ఉన్న ఈ పుదీనా ఏదైతే ఉందో అది మొత్తం ఉడకగా క్వాంటిటీ కొంచెం తక్కువైపోయినట్టు అనిపిస్తుంది. అందుకని నేను ఒక 3-4 కట్టలు తీసుకోవాలని చెప్పాను. మీకు ఎంతైతే క్వాంటిటీలో పచ్చడి కావాలనుకుంటారో దానికి తగ్గట్టు అంత అమౌంట్ ఆఫ్ లీఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఈ పుదీనా అంతా కూడా వేసేసిన తర్వాత దాన్ని కొద్దిసేపు మూత పెట్టి కాగనివ్వాలి. అది అలా ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, క్వాంటిటీ ఎంత తక్కువైందో. ఇప్పుడు ఈ పుదీనా కూడా కొంత కలర్లోకి వచ్చాక దానిలో కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న ఈ పుదీనా ఏదైతే ఉందో దీన్ని ఇంకొద్దిసేపు కాగనివ్వాలి. ఈ పుదీనాలో ఉన్న మొత్తం వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ క్వాంటిటీ అంతా బయటికి వచ్చి ఫ్లేవర్ అంతా బాగా మిక్స్ అయిపోయేదాకా దీన్ని ఉడకనివ్వాలన్నమాట. అలా ఉడికింది అని మనకు అనిపించిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ మంచిగా ఈ బాండీలో వేసుకోవాలి. ఆ ముక్కలన్నీ ఈ బాండీలో వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. ఈ టొమాటోలో ఏదైతే ఫ్లేవర్ ఉందో ఆ ఫ్లేవర్ అంతా బయటికి వచ్చేసి పుదీనా ఫ్లేవర్ ఏదైతే ఉందో దాంతో బాగా మిక్స్ అయ్యి మనకు టేస్టీగా రావడానికి అనమాట ఇదంతా. సో ఆ ఫ్లేవర్ బయటికి వచ్చేదాకా మనం దీన్ని బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్లో చేసుకున్న పచ్చడి ఏదైతే ఉందో అది చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయాలి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈలోపు స్టవ్ మీద ఉన్న మన మిశ్రమం ఏదైతే ఉందో అది బాగా ఉడికిపోతుంది. ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఒకసారి తిప్పి చూసుకోవాలి ఎలా ఉంది అని చెప్పి. ఇదంతా ఓకే అనిపించిన తర్వాత ముక్కలు కొంచెం టమాటావి ఏవైతే ఉన్నాయో మెత్తగా అయ్యాయి అనిపించిన తర్వాత ఇంకా కొంచెం బాగా ఉడకనివ్వడం కోసం దీన్ని మూత పెట్టేసి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత మనం మూత తీసి మన ముక్కలు ఎంతవరకు ఉడికాయి అనేది చూసుకొని, టమాటా ముక్కలు అయితే బాగానే మెత్తగా అయిపోయి ఉంటాయి కదా, వాటిని గరిటెతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని వెల్లుల్లి వేసుకొని బాగా మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఆ అమౌంట్లోనే ఇందాక మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఏవైతే ఉన్నాయో ఆ పల్లీలను కూడా దీనిలో కలిపేసి మళ్ళీ మెత్తగా అయ్యేలాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ కోసం కొంత కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగే కొంత ఉప్పు కూడా వేసుకొని దీన్ని కూడా మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట. నేను తీసుకుంది కొంచెం తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు మిక్సీ అనేది ఒక రౌండ్లో అయిపోయింది. సో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత అమౌంట్ ఆఫ్ పుదీనా తీసుకొని వంట వండుతారు కాబట్టి మీకు ఒక 2-3 రౌండ్స్ అయినప్పటికీ కూడా మిక్సీ పట్టుకొని అంత బాగా మిక్స్ అయ్యేలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట.
ఇలా మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో కొంత ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి కరివేపాకు వేసి బాగా కలిపి వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం వేగినట్టు అనిపించాక కొంతంత తాలింపు దినుసులు దీనిలో యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కందిపప్పు ఇలాంటివన్నీ మీకు తెలుసు కదండి. తాలింపు దినుసులు ఏముంటాయో మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్పాలి. ఇవన్నీ కలిపి బాగా వేయించుకోవాలి. ఆ పప్పులన్నీ కూడా కొంచెం రెడ్ కలర్లో వేగేలాగా కరకరలాగేలాగా పచ్చళ్ళకి బాగుంటుంది కదా, అలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ తాలింపు అంతా ఎర్రగా కాగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చడి ఏదైతే ఉందో దానిలో కలిపి మిక్స్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పుదీనా టమాటా పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.